కాంగ్రెస్ వక్ఫ్ను ఎలా బలపరిచిందంటే 1954లో సీఎం నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ వక్ఫ్ యాక్ట్ను తీసుకొచ్చింది. అనంతరం దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ బోర్డులన్నీ పర్యవేక్షించేందుకు 1964లో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1995లో పివి హయాంలో తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం వక్ఫ్ బోర్డులన్నిటికీ అతీతంగా మారింది. ఆఖరికి న్యాయస్థానాల పరిధి నుంచి కూడా వక్ఫ్ బోర్డులు అతీతమయ్యాయి. ఆ బోర్డులకు సంబంధించిన వివాదాలను వక్ఫ్ ట్రైబ్యునల్ పరిష్కరిస్తుంది. అది కోర్టుల పరిధిలోకి రాదు. ఆ ట్రైబ్యునల్లో ఉండేది మళ్ళీ ముస్లింలే. ఓ బాధితుడి భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంటే అతడు లబోదిబోమంటూ ట్రైబ్యునల్ వద్దకే వెళ్ళాలి. షరియా చట్టం ఆధారంగా స్వాధీనం చేసుకున్న భూమి విషయంలో షరియా చట్టం ఆధారంగా పనిచేసే ట్రైబ్యునల్ న్యాయం ఎలా చేస్తుంది? ఇదిగో ఇక్కడే సామాన్యులు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పడ్డారు. ఇస్లామేతరులకు వక్ఫ్ భూముల వివాదంలో న్యాయం జరగడం అసాధ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టం తమకిచ్చిన స్వేచ్ఛను వక్ఫ్ బోర్డులు దర్జాగా వాడుకుంటున్నాయి. దేశంలో ఏ భూములైనా తమవంటూ యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నాయని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కొంతమంది ల్యాండ్ జిహాద్ గా అభివర్ణిస్తున్నారు. లౌకికవాదం అంటే అన్ని మతాలు సమానమని అర్థం. భారతదేశం లౌకికవాద దేశంగా ఉండటంలో తమకు అభ్యంతరం లేదు, కానీ ఇలా ఒకే మతానికి మేలు చేకూర్చేలా చట్టాలు తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.